ఎలా తెలుసుకున్నాం? 32 అంకెలు. ఐజాక్ అసిమోవ్. అనువాదం డాక్టర్ వి. శ్రీనివాస చక్రవర్తి. విజ్ఞాన ప్రచురణలు. మంచి పుస్తకం. అధ్యాయం 1. అంకెలు, వేళ్ళు. ఎన్నో వేల ఏళ్ల క్రితమే మనిషికి ఎన్ని అన్న ప్రశ్నకి సమాధానం చెప్పుకోవలసిన అవసరం ఏర్పడింది. ఆ ప్రశ్నకి సమాధానం చెప్పాలంటే అంకెలు తెలియాలి. మందలో ఎన్ని గొర్రెలు ఉన్నాయో అన్ని గొర్రెలు తిరిగి వచ్చాయో లేదో సరిచూసుకోవాల్సి రావచ్చు. ఫలానా సంఘటన జరిగి ఎన్ని రోజులు అయ్యిందో చెప్పాల్సి రావచ్చు. ఒక ఊరిని ఎంతమంది శత్రువులు అటకాయిస్తున్నారో తెలుసుకోవాల్సి రావచ్చు. మన వద్ద ఒక రాశి ఉన్నప్పుడు అది ఎంతో వ్యక్తపరచలేకపోతే ఆ రాశిలోని వస్తువులని ఒక్కొక్కటిగా పేర్కొనవలసి ఉంటుంది. ఉదాహరణకి మీ గూడెం వాళ్ళు ఒక ఎలుగుబంటిని చంపి ఎన్ని రోజులు అయ్యింది అని ఎవరైనా అడిగారు అనుకోండి. అందుకు సమాధానంగా ఒక రోజు, ఆ తర్వాత మరో రోజు, ఆ తర్వాత ఇంకో రోజు ఇలా చెబితే ఇబ్బందికరంగా, ఎబ్బెట్టుగా ఉంటుంది. విన్నవాడు తేలికగా లెక్క తప్పే అవకాశం ఉంది. లేదా ఆ రాశిని మరో రాశితో పోల్చి చెప్పొచ్చు. ఉదాహరణకి అల్లంత దూరంలో చెరువు గట్టున కొన్ని చెట్ల గుబుళ్ళు కనిపిస్తున్నాయి అనుకోండి. మేం ఎలుగుబంటుని చంపిన తరువాత గడిచిన రోజుల సంఖ్య చెరువు గట్టున ఆ మూల కనిపిస్తున్న చెట్ల సంఖ్యతో సమానం అని చెప్పొచ్చు. ఈ సమాధానం మరింత సమంజసంగా ఉంటుంది. ఎందుకంటే ఆ చెట్ల సమూహాన్ని చూడగానే అవతలివాడికి ఎన్ని రోజులో అర్థం అవుతుంది. కాని ఇక్కడ చిక్కేమిటంటే మనం ఒక రాశిని వ్యక్తం చెయ్యాలి అనుకున్నప్పుడు సరిగ్గా ఆ రాశిలో ఉన్నన్ని అంశాలే ఉన్న చెట్ల సమూహమో, పూలగుచ్చమో, తార, సందోహమో ఎక్కడని సంపాదిస్తాం. అలాంటి సమూహాలు అందుబాటులో లేకపోవచ్చు. కాబట్టి వివిధ పరిమాణాలు గల సమూహాలు ఎప్పుడూ అందుబాటులో ఉంటే ఎంతో సౌకర్యంగా ఉంటుంది. అప్పుడు ఎవరైనా మనని ఎన్ని అని అడిగినప్పుడు ఆ సమూహాలలో సరైన దాన్ని తీసి ఇన్ని అని ఠక్కున సమాధానం చెప్పొచ్చు. అలాంటి సమూహాలుగా వాడుకోడానికి సరైన వస్తువులు ఏవి అని ఆలోచించినప్పుడు మనకు మొట్టమొదట స్ఫురించేవి చేతివేళ్లు. వస్తువులని లెక్కించడానికి చేతి వేళ్లకన్నా అనువైనవి వరేపీ చేతి వేళ్లకు పేర్లు ఉండవేమో. ఒకసారి మీ చేతి వేళ్లకేసి చూసుకోండి. ప్రతి చేతిమీద ఒక వేలు, దాని పక్కన మరో వేలు, ఇంకా దాని పక్కన మరో వేలు, ఇలా వరుసగా కొన్ని వేళ్లు ఉంటాయి. ఎలుగుని చంపి ఎన్నాళ్లయింది అన్న ప్రశ్నకి చేతి వేళ్లు చూపించి ఇన్ని అనడానికి వీలుగా ఉంటాయి. మన వేళ్లకి అనువుగా పేర్లు పెట్టుకోవచ్చు. తక్కిన వేళ్ల కన్నా కాస్త ప్రత్యేకంగా ఒక పక్కకి పొడుచుకొచ్చినట్టు ఉండేదే బొటనవేలు. దాని పక్కనిది చూపుడు వేలు, దాని పక్కన మధ్య వేలు, ఇంకా దాని పక్కన ఉంగరం వేలు, ఇక చివరిగా వచ్చే చిట్టి వేలు చిటికెన వేలు. వేళ్లతో సంఖ్యని చూపించేటప్పుడు ఎన్ని వేళ్లు కావాలంటే అన్ని వేళ్లు చూపించొచ్చు. చూపుడు వేలు మాత్రమే చూపిస్తూ తక్కిన వేళ్లన్నీ మడిచేయొచ్చు. లేదా చూపుడు వేలు, మధ్య వేలు కలిపి చూపించొచ్చు. లేదా ఒక చేతిలో వేళ్లన్నీ చూపిస్తూ అవి కాకుండా రెండవ చేతిలోని చూపుడు వేలిని కూడా చూపించొచ్చు. అయితే సంఖ్యని వ్యక్తం చెయ్యడానికి వేళ్లు చూపించే పద్ధతిలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఉదాహరణకి చేతిలో ఏదో వస్తువుని పట్టుకున్నాం. వేళ్లు చూపించాలంటే వస్తువుని కింద పెట్టాల్సి రావచ్చు. లేదా బయట బాగా చలిగా ఉండొచ్చు. వేళ్లు పైకి తీస్తే చేతులు గడ్డకట్టుకుపోయే ప్రమాదం ఉంది. లేదా బాగా చీకటిగా ఉండొచ్చు. వేళ్లు చూపించినా కనిపించకపోవచ్చు. కాబట్టి వివిధ వేళ్ల కూటమికి ఒక పేరు పెట్టుకుంటే అనువుగా ఉంటుంది. చూపుడు వేలు మాత్రమే చూపించినప్పుడు ఆ కూటమికి 1 అని పేరు పెట్టుకోవచ్చు. అప్పుడు నీ వద్ద ఎన్ని కత్తులు ఉన్నాయి అని ఎవరైనా అడిగితే ఇన్ని అని చూపుడు వేలు చూపించకుండా 1 అని నోటితో సమాధానం చెప్పొచ్చు. అయితే 1 అన్న పదమే ఎందుకు వాడాలి? మరేదైనా అనొచ్చుగా. ఈ ప్రశ్నకి ఖచ్చితమైన సమాధానం లేదు. ఈ పదాలు ఎన్నో వేల ఏళ్ల క్రితం పుట్టాయి.
కాబట్టి వాటి పుట్టుపూర్వోత్తరాలు కనిపెట్టడం అంత తేలిక కాదు. ఆధునిక ప్రపంచ భాషలలో ఒకటి అన్న అర్థం గల పదాలనే తీసుకుంటే ఒక్కొక్క భాషలో ఒక్కొక్క పదం ఉన్న వాటిలో ఎంతో పోలిక కనిపిస్తుంది. సంస్కృతంలో దీన్ని ఏకం అంటారు. ఇది తెలుగులోని ఒక శబ్దానికి సన్నిహితంగా ఉంది. తమిళంలో, మలయాళంలో కూడా దీన్ని ఒహ్రు అంటారు. కన్నడలో దీన్ని ఒందు అంటారు. హిందీలోని ఏక్ సంస్కృత పదానికి సన్నిహితంగా ఉంది. అలాగే పాశ్చాత్య భాషలని తీసుకుంటే ఇంగ్లీష్లో వన్ అని, ఫ్రెంచ్లో ఉన్ అని, స్పానిష్లో ఉనో అని, జర్మన్లో ఐన్ అని, లాటిన్లో ఉనస్ అని, గ్రీకు భాషలో మోనోస్ అని అంటారు. వీటన్నిటిలోని అన్న శబ్దం సామాన్యాంశంగా కనిపిస్తోంది. ఈ పదాలన్నీ ఏదో మూల పదం నుండి వచ్చి ఉండే అవకాశం ఉంది. ఆ మూల పదం ఏమిటో మనకి ఇప్పుడు అప్రస్తుతం. అలాగే వివిధ భాషల్లో వివిధ సంఖ్యలని ఏమంటారో కూడా మనకి ఇప్పుడు అనవసరం. ప్రస్తుతానికి మాత్రం మనం తెలుగు పదాలనే వాడదాం. చూపుడు వేలు, మధ్య వేలు కలిపి చూపించిన విన్యాసానికి 2 అని పేరు పెడదాం. చూపుడు వేలు, మధ్యవేలు, ఉంగరం వేలు కలిపి చూపిస్తే అది 3. అదే విధంగా 4, 5, 6, 7, 8, 9, 10 కూడా చూపించొచ్చు. పూర్తిగా వేళ్లన్నీ కనిపించేలా 2 చేతులు విప్పి చూపిస్తే అది 10 అవుతుంది. మనుషులకి ఈ పదాలు అలవాటు అయిపోయాక ఇక అప్పటినుంచి ఎన్ని అన్నా ప్రశ్నకి పై పేర్లతో సమాధానం చెప్పడానికి వీలయ్యింది. నిన్ను 6 దినాల వయసులో చూశాను సుమా అనో, లేక 2 బాణాలు ఇవ్వరాదు అనో అనడానికి వీలయ్యింది. ఎవరైనా మీ పాదాల వద్ద ఇన్ని బాణాలు పడేశారని అనుకుందాం. మీరు వాటిని ఒక్కటొక్కటిగా తీసి లెక్కించుకోవచ్చు. ఒకటి పైకి తీసి బిగ్గరగా 1 అనొచ్చు, మరొకటి తీసి 2 అనొచ్చు. అలా వరుసగా తీస్తూ చివరిది తీస్తున్నప్పుడు 7 అనొచ్చు. అంటే అక్కడ 7 బాణాలు ఉన్నాయన్నమాట. మీ వద్ద మొత్తం 10 వేళ్లు ఉన్నాయి కాబట్టి ఎన్ని అన్న ప్రశ్నకి సమాధానంగా 10 ప్రత్యేకమైన పదాలని వాడొచ్చు. ఆ పదాలే అంకెలు. కాని మరి 10 కన్నా ఎక్కువ వస్తువులు గల సముదాయాలు ఎన్నో ఉంటాయి. ఉదాహరణకి ఇందాకటి లాగానే మీరు బాణాలు లెక్కపెడుతున్నప్పుడు 10 బాణాలు తీశాక కూడా మరికొన్ని మిగిలిపోయాయి అనుకుందాం. అప్పుడెలా? ఆ కొత్త అంకెలకి కూడా పేర్లు పెట్టాలి. 1 నుండి 10 వరకు అంకెల పేర్లు గుర్తుపెట్టుకోవడమే అంత తేలిక కాదు. కాని ఉన్న అంకెల సహాయంతో కొత్త అంకెలకి ఏదో విధంగా పేర్లు పెడితే అప్పుడు కొత్త అంకెల పేర్లు గుర్తుపెట్టుకోవడం తేలిక అవుతుంది. 11 అనే పదం ఎలా వచ్చిందో చూద్దాం. తెలుగులో ఒకండు అంటే 1 లేదా 1. కాబట్టి 10 ఒకండు 11. అలాగే 10, 2, 12. అలాగే వరుసగా 10, 3, 13, 10, 4, 14. అలా వరుసగా ముందుకు సాగుతుంటే 20 దగ్గర సమస్య వస్తుంది. 20 అంటే 2 పదులు. తెలుగులో ఇరు శబ్దానికి 2 అని అర్థం. ఇద్దరిని ఇరువురు అంటా. 2 వైపులని ఇరువైపులా అంటా. కాబట్టి 2 పదులని ఇరు 10, 20 అంటారు. గ్రాంధిక తెలుగులో 20ని 20 అంటాం. తరువాత వరుసగా వచ్చే 21, 22 మొదలైన పదాల వ్యుత్పత్తిని అర్థం చేసుకోవడం కష్టం కాదు. తరువాత మనకి తారసపడే కొత్త పదం 3 పదులుని సూచిస్తుంది. 3, 10, 30. ఇది 30కి గ్రాంధిక రూపం. ఉదాహరణకి త్యాగరాజకృతి ఎందరో మహానుభావులు లో 30 ముక్కోటి సురాంతరంగముల భావంబుల నెరిగి అన్న వాక్యంలో ఈ పదం వాడాడు. అదే విధంగా 40, 40, 70, 50 మొదలైన పదాల రూపాలని అర్థం చేసుకోవచ్చు. అలా ముందుకు పోతుంటే ఎదురయ్యే ఒక కొత్త పదం 100 లేక 100. ఇది 10 పదులని సూచిస్తుంది. తరువాత వచ్చే 101, 101 మొదలైన సంఖ్యాపదాల అర్థాలని ప్రత్యేకించి వివరించనక్కర్లేదు. ఆ తరువాత వచ్చే కొత్త పదం 10 నూర్ల ని సూచిస్తుంది. అది 1000. ప్రాచీన సామాజిక అవసరాల దృష్ట్యా 1000 అనేది చాలా పెద్ద సంఖ్యే. కాబట్టి ఇప్పటికీ ఇక్కడ ఆగుదాం.
అధ్యాయం 2. అంకెలు చేతిరాత. అంకెలని ఎప్పుడు కనిపెట్టారో ఎవరికీ తెలియదుగాని చేతిరాత కనిపెట్టడానికి ముందే అంకెలు కనిపెట్టారని నిశ్చయంగా చెప్పొచ్చు. ఒక దశలో చిహ్నాలతో పదాలని వ్యక్తం చేయాల్సిన అవసరం మనుషులకి కనిపించింది. 5000 ఏళ్ల క్రితం ప్రస్తుతం మన ఇరాక్ అని పిలిచే ప్రాంతంలో ఆ పరిణామం సంభవించింది. ఆ ప్రాంతం గుండా యూఫ్రటిస్, టిగ్రిస్ అని 2 నదులు ప్రవహిస్తాయి. అవి సముద్రంలోకి ప్రవహించే ప్రాంతంలో సుమేరియా అని పిలిచే ఒక ప్రాచీన ప్రదేశం ఉంది. మనకి తెలిసి ప్రపంచంలో మొట్టమొదట రాత కనిపెట్టిన వారు ఈ సుమేరియన్లే. చీనీయులు, ఈజిప్షియన్లు మొదలైన జాతుల వాళ్లు కూడా రాత కనిపెట్టారు. ఆ విధంగా రాత క్రమంగా లోకం అంతా వ్యాపించింది. రాత కనిపెట్టిన నాటికే సుమేరియాలోనూ ఈజిప్ట్లోనూ నగరాలు, ఆలయాలు, పొలాలకి నీరు సరఫరా చేసే కాలవలు మొదలైనవి ఉండేవి. ఇలాంటి నాగరికతని రూపొందించడానికి ఎంతో మంది మనుషులు కలిసికట్టుగా పని చెయ్యవలసి వచ్చింది. ఎంతో శ్రమని, సమయాన్ని ధారపోయాల్సి వచ్చింది. పన్నులు కట్టాల్సి వచ్చింది. కాబట్టి సరైన పద్ధతులు నిర్వహించవలసిన అవసరం తలెత్తింది. ఆ రోజుల్లో ఆలయాల్లో అర్చకులు ఈ పనులు చేసేవారు. ఎవరు ఎంత పన్ను కడుతున్నారో వాళ్లు కనిపెడుతూ ఉండేవాళ్లు. బహుశా తొలిదశల్లో వాళ్లు ఈ సమాచారం అంతా ఊరికే జ్ఞాపకం పెట్టుకునేవారేమో. కాని జ్ఞాపకాలు మనని మోసం చేస్తాయి. అలా కాకుండా పన్నుల గురించిన సమాచారాన్ని శాశ్వతంగా, నిర్దిష్టంగా, చెరగని చిహ్నాల రూపంలో ప్రభుత్వానికి సమర్పించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. వివాదం వచ్చినప్పుడు ఆ చిహ్నాలని సంప్రదిస్తే సరిపోతుంది. రాత కనిపెట్టిన కొత్తల్లో మనుషులు ప్రతి పదానికి ఒక కొత్త చిహ్నాన్ని వాడేవారు. ఆ కారణం వల్ల ఎన్నో చిహ్నాలని గుర్తుపెట్టుకోవలసి ఉండేది. కాబట్టి చదవడం, రాయడం నేర్చుకోవడం చాలా కష్టంగా ఉండేది. అందుకే ఆ రోజుల్లో గుళ్ళో పూజారికి మాత్రమే చదవడం, రాయడం వచ్చి ఉండేది. ఆ చిహ్నాలలో అంకెలకి తగు చిహ్నాలు ఉండేవి. మరి పద్దులు అంటే అంకెలతో నిండి ఉంటాయిగా. ప్రతి అంకెకి ఒక ప్రత్యేక చిహ్నాన్ని రూపొందించవచ్చు. అప్పుడు వేల కొద్దీ అంకెలకి వేల కొద్దీ చిహ్నాలు పుట్టుకొస్తాయి. అప్పుడిక ఆ వేలాది గుర్తులని గుర్తుపెట్టుకోవలసి వస్తుంది. అయితే అంకెలని వేళ్లతో సూచించే పద్ధతి ఎప్పటినుంచో ఉందని ముందు చెప్పుకున్నాం. కాబట్టి వేలిని పోలిన నిలువు గీత చిహ్నంతో ఒకటి అంకెని సూచిస్తే ఈజిప్షియన్లు సరిగ్గా అదే చేశారు. ఒకటి అక్షరాన్ని పోలిన చిహ్నంతో ఒకటిని సూచించారు. సంఖ్యని సూచించే చిహ్నాన్ని సంఖ్యాచిహ్నం అంటారు. ఒకటి చిహ్నం ఈజిప్ట్కి చెందిన సంఖ్యా చిహ్నం. ఇతర నాగరికతలు కూడా ఆ చిహ్నాన్ని లేకపోతే అలాంటి చిహ్నాన్నే వాడాయి. ఎందుకంటే అందరూ ఒకటిని వేలితోనే పోల్చి ఉంటారు. అంకెకి చిహ్నం ఏమిటి అన్నది ముఖ్యం కాదు. ఆ చిహ్నాన్ని వాళ్ళు ఎలా వాడారు అన్నదే ముఖ్యం. అది అర్థం కావాలంటే మనకి సుపరిచితమైన చిహ్నాలని వాడాలి. ఉదాహరణకి ఒకటిని సూచించడానికి 5 అనే చిహ్నాన్నే వాడదాం. ఇప్పుడు 2ని సూచించడానికి ఒక చిహ్నం కావాలనుకోండి. ఏదో కొత్త చిహ్నాన్ని ఊహించకుండా ఊరికే రాస్తే సరిపోతుంది. చూడడానికి అది 2 వేళ్ల లాగానే ఉంటుంది. ఇలాగే వరుసగా మరికొన్ని అంకెలని కూడా రాసుకోవచ్చు. 3ని 3తోనూ, 4ని 4తోనూ, 5ని 5తోనూ ఇలా వరుసగా 9 9 వరకు చిహ్నాలని సృష్టించవచ్చు. ఈ పద్ధతిలో సౌకర్యం ఏమిటంటే చిహ్నంలో అంకె ఏమిటో తెలియాలంటే అందులోని నిలువు గీతలని లెక్కిస్తే చాలు. ఇందులో ఇబ్బంది ఏమిటంటే పెద్ద సంఖ్యలని సూచించడానికి అన్ని నిలువు గీతలని రాయడమే కాక చదవడం కూడా కష్టమే. అందుకే అలా రాసినప్పుడు గాని లెక్కించినప్పుడు గాని తప్పులు దొర్లే అవకాశం ఉంది. కానీ ఈజిప్షియన్లు ఇలాంటి నిలువు గీతలతో అంకెలు రాసినప్పుడు ఇలా కటకటాలలాగా వరుస పెట్టి రాయకుండా వాటిని గుంపులుగా విడదీసి రాసేవారు. ఉదాహరణకి 5ని సూచించడానికి 5 అని కాకుండా పైన 3 గీతలు, కింద 2 గీతలు ఉండేలా రాసేవారు. అప్పుడు 2 కూడి 5 అని అర్థం చేసుకోవడం తేలిక. అలాగే 9 రాసినప్పుడు ఏకబెగిన 9 అని
కాకుండా మూడేసి గీతల గుంపులు ఒకదానిమీద ఒకటి ఉండేలా రాసేవారు. అలా గుంపులుగా విడదీసి రాసినా కూడా కొంచెం ఇబ్బందే. ఉదాహరణకి 54ని ఇలా సూచిస్తే ఎలా ఉంటుంది? కాని ఈజిప్షియన్లు 10ని సూచించడానికి ఒక కొత్త చిహ్నాన్ని ఊహించారు. ఆ చిహ్నం తిరగేసిన యుని పోలి ఉంటుంది. ఆ అక్షరాన్ని టైప్ చేయడానికి వీలుపడదు, కాబట్టి అనువుగా ఉండేలా టీ అక్షరాన్ని వాడుకుందాం. ఎందుకంటే ఇంగ్లీష్లో 10ని సూచించే పదానికి టేన్ ఇది మొదటి అక్షరం. కాబట్టి ఇప్పుడు 11ని సూచించాలంటే టీ1 అనిగాని 1టీ అని గాని రాసుకోవచ్చు. అలాగే 12ని టీ11, 11టీ లేక 1టీ1 అని రాసుకోవచ్చు. వరుస క్రమం ఏదైనా మొత్తం 12 అవుతుంది. అయితే ఇలా ఎలా పడితే అలా రాసే పద్ధతికి బదులు ఒక నియమబద్ధమైన పద్ధతిని వాడితే బాగుంటుంది. పద్ధతిలో క్రమం ఉంటే ప్రజలు దానికి తేలికగా అలవాటు పడతారు, తికమక పడరు. ఉదాహరణకి పెద్ద సంఖ్యాచిహ్నాలన్నీ ఎడమ పక్క చిన్నవన్నీ కుడి పక్క అని ఒక నియమం పెట్టుకుందాం. అప్పుడు 23ని టీ3, 10 10 1 1 1 అని రాసుకోవచ్చు. 74ని ఇలా రాస్తాం. అలాగే 99ని ఇలా ఒక సంఖ్యాచిహ్నాన్ని 9 కన్నా ఎక్కువ సార్లు వాడకూడదని ఈజిప్షియన్లు ఒక నియమం పెట్టుకున్నారు. కాబట్టి ఏ చిహ్నాన్నైనా 10 సార్లు రాయాల్సి వచ్చినప్పుడు ఒక కొత్త చిహ్నాన్ని కనిపెట్టేవారు. 100ని సూచించాలంటే ఇలా రాయొచ్చు. కాని ఈజిప్షియన్లు 100కి ఒక ప్రత్యేక చిహ్నాన్ని కనిపెట్టారు. ఆ చిహ్నం చూడడానికి కాస్త జీ అక్షరంలా ఉంటుంది. దానిని టైప్ చేయలేం కాబట్టి అనువుగా ఉంటుందని హెచ్ అక్షరాన్ని వాడుకుందాం. ఇంగ్లీష్లో 100ని సూచించే పదం 100లో ఇది మొదటి అక్షరం కదా. ఈ కొత్త చిహ్నాన్ని వాడి 333ని ఇలా రాసుకోవచ్చు. అలాగే 718ని ఇలా, 890ని ఇలా రాయొచ్చు. ఈ 3 చిహ్నాలని వాడి 999 వరకు రాసుకుపోవచ్చు. ఈ విధంగా 1 నుండి 999 వరకు అంకెలని 3 చిహ్నాలతో వ్యక్తం చెయ్యొచ్చు. ప్రతి చిహ్నాన్ని 9 కన్నా ఎక్కువ సార్లు వాడాల్సిన పని లేదు. తరువాత 1000కి ఒక కొత్త చిహ్నం కనిపెట్టారు. అలాగే 10,000ని సూచిస్తూ మరో కొత్త చిహ్నం, లక్షకి మరో చిహ్నం. ఈ విధంగా ఎంత దూరం అయినా పోవచ్చు. కింది స్థాయి చిహ్నాన్ని 10 సార్లు వాడాల్సిన అవసరం వచ్చిన ప్రతిసారి ఒక కొత్త చిహ్నాన్ని కనిపెట్టుకుంటూ పోతే చాలు. అధ్యాయం 3 అంకెలు, రోమన్లు. మన చేతి వేళ్లు 10 కాబట్టి ఈజిప్షియన్ సంఖ్యామానంలో 10కి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఒకప్పుడు దక్షిణ మెక్సికో ప్రాంతంలో జీవించిన మాయన్ జాతి వాళ్లు 20 మీద ఆధారపడ్డ సంఖ్యామానాన్ని వాడేవారు. చేతి వేళ్లు, కాలి బొటనవేళ్లు కలుపుకుంటే మరి 20 అవుతాయి. ఇంగ్లీష్లో ఇప్పటికీ 20 అన్న విలువని సూచిస్తూ ఒక ప్రత్యేక పదమే ఉంది. దాన్ని స్కోర్ అంటారు. ఏదైనా పెద్ద సంఖ్యని 001663 అన్న పదంతో కొన్ని సందర్భాలలో సూచిస్తుంటారు. క్రికెట్లో పరుగుల సంఖ్యని స్కోర్ అంటాం. 2 scores and 14, 2 20లు, దానిమీద 14 మంది మనుషులు హాజరు అయ్యారు అంటే 54 మంది వచ్చారన్నమాట. ప్రఖ్యాత గెట్టిస్బర్గ్ ప్రసంగంలో అమెరికా అధ్యక్షుడు అబ్రహాం లింకన్ 4 scores and 7 years ago అన్నప్పుడు దాని అర్థం 85 ఏళ్ల క్రితం అన్నమాట. అలాగే 12కి కూడా ప్రాముఖ్యతను ఇవ్వడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. 10 కన్నా 12 వల్ల కొన్ని సత్ప్రయోజనాలు ఉన్నాయి. 10 కన్నా 12ని మరిన్ని ఎక్కువ అంకెలతో విభజించడానికి వీలవుతుంది. 10ని 2తోనూ 5తోనూ మాత్రమే భాగించగలం. అందుకే వస్తువులని 10లుగా విభజిస్తే వాటిని 3 భాగాలుగాను 4 భాగాలుగాను విభజించడం కష్టం. కాని 12ని 2, 3, 4, 6 భాగాలుగా కూడా విభజించవచ్చు. 12 సంఖ్యకి ఇచ్చే ప్రాముఖ్యత వ్యావహారిక భాషలో కూడా కనిపిస్తుంది. అందుకు ఉదాహరణ ఇంగ్లీష్లో డజన్ అన్న పదం. డజను గుడ్లు కావాలంటాం, అరడజను అంటే 6.
డజనులో మూడో వంతు 4, డజనులో నాలుగో వంతు 3, డజనులో ఆరో వంతు 2. సుమేరియన్లు 60కి ప్రత్యేక ప్రాముఖ్యతను ఇచ్చారు. 12 కన్నా దీన్ని మరిన్ని ఎక్కువ సంఖ్యలతో భాగించవచ్చు. అందుకే దైనిక జీవితంలో 60కి అంత ప్రాముఖ్యత ఉంది. నిమిషంలో 60 సెకనులు, గంటలో 60 నిమిషాలు మొదలైనవి ఇందుకు తార్కాణాలు. మనం వాడే సంఖ్యామానం ఎంత పెద్ద సంఖ్య మీద ఆధారపడితే ఆ సంఖ్యామానంలో వాడే చిహ్నాలు అంత ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకి ఈజిప్షియన్లు 10కి బదులు 12కి ప్రత్యేక చిహ్నాన్ని వాడారు అనుకుందాం. అప్పుడు 9కి బదులు 11 చిహ్నాలని లెక్కించాల్సి ఉంటుంది. 12కి బదులు ఏ 20నో 60నో వాడితే విషయం మరింత జటిలం అవుతుంది. అలా కాకుండా 10 కన్నా చిన్న సంఖ్యని వాడాం అనుకోండి. ఒక చేతి వేళ్ల సంఖ్య 5 కాబట్టి అది ఎలా ఉంటుందో చూద్దాం. 2000 ఏళ్ల క్రితం యూరప్, ఆసియా, ఆఫ్రికా ఖండాలలో ఎన్నో ప్రాంతాలని రోమ్ రాజధానిగా రోమన్ చక్రవర్తులు పరిపాలించేవారు. ఆ రోమన్ సామ్రాజ్యంలో 5 మీద ఆధారపడ్డ సంఖ్యామానాన్ని అనుసరించేవారు. రోమన్లు వారి అక్షరాల మీద ఆధారపడ్డ సంఖ్యా చిహ్నాలని వాడేవారు. ఆ విధంగా ప్రపంచంలో ఎన్నో చోట్ల రోమన్ అక్షరాలు చలామణిలోకి వచ్చాయి. రోమన్లు కూడా 1 అంకెని 1తో సూచించేవారు. తరువాత 2, 3, 4 అంకెలని వరుసగా 2, 3, 4 అనే చిహ్నాలతో సూచించారు. ఇంతవరకు ఇది ఈజిప్షియన్ సంఖ్యామానానికి సన్నిహితంగా ఉంది. కాని రోమన్లు ఒక చిహ్నాన్ని 4 సార్లే వాడేవారు. 5వసారి వినియోగించాల్సి వస్తే అందుకు కొత్త చిహ్నాన్ని వాడేవారు. అందుకే 5ని 5 అని కాకుండా వి అని సూచించేవారు. ఆ తరువాత 6ని 6 అని కాకుండా వి1 అని సూచించేవారు. అలాగే 9ని 9 అని సూచించేవారు. కాని 10ని 10 అని రాయడానికి వారి పద్ధతి ఒప్పుకోదు. ఎందుకంటే 1 అన్న చిహ్నం 5 సార్లు వస్తుంది. కాబట్టి 10కి ఎక్స్ అని కొత్త చిహ్నాన్ని వాడారు. ఆ విధంగా 1000 వరకు కొత్త చిహ్నాలని ఈ విధంగా చూదించొచ్చు. 1 1 5V 10x 50L 100C 500D 1000 మీటర్ 5కి 50కి 500కి కొత్త చిహ్నాలు వాడడం వల్ల ఒక చిహ్నాన్ని ఎప్పుడూ 4 కన్నా ఎక్కువ సార్లు వాడాల్సిన అవసరం లేకుండా పోయింది. కాబట్టి 22ని ఇలా సూచించేవారు. 78 7 418 1999 1999 అనే సంఖ్యని ఈజిప్షియన్ పద్ధతిలో రాయాలంటే 1000కి చిహ్నం కావాలి. ఆ తరువాత 100, 10, 1కి చెందిన చిహ్నాలని వరుసగా 9 సార్లు వాడాలి. అంటే వరుసగా 28 చిహ్నాలు వస్తాయన్నమాట. అలా కాకుండా రోమన్ చిహ్నాలలో 16 చిహ్నాలే వస్తాయి. అయితే ఈజిప్షియన్ పద్ధతిలో మొత్తం 4 చిహ్నాలే వస్తాయి. రోమన్ పద్ధతిలో 7 చిహ్నాలు ఉంటాయి. రోమన్ పద్ధతిలో గణన తక్కువ, స్మరణ ఎక్కువ అన్నట్టుగా ఉంటుంది. రోమన్ అంకెలని మొట్టమొదట రూపొందించినప్పుడు చిహ్నాలని ఏ వరుసలో అమర్చినా ఫరవాలేదు అన్నట్టు ఉండేది. అన్నా వీక్సై అన్నా ఐవీక్స్ అన్నా మొత్తం విలువ 16 అవుతుంది. 10, 5, 1 అంకెలని ఏ క్రమంలో కూడినా ఫలితం 16 వస్తుంది. సంఖ్యాచిహ్నాలని ఎలా పడితే అలా రాయకుండా ఒక వరుస క్రమంలో రాస్తే కూడిక మరింత తేలిక కావచ్చు. ఒకే రకం చిహ్నాలన్నీ పక్కపక్కనే వచ్చేలా రాయడం పరిపాటి. అన్నిటికన్నా పెద్ద చిహ్నం ఎడమ కొసన వస్తుంది. కుడి పక్కకి జరుగుతున్న కొద్దీ ఇంకా ఇంకా చిన్న చిహ్నాలు వస్తాయి. కాబట్టి 78ని ఎప్పుడూ ఇలాగే రాస్తాం. 16. అయితే ఈ ప్రస్తుత పద్ధతిలో కూడా ఒక చిహ్నాన్ని అనేక సార్లు రాయాల్సి వస్తోంది. కాబట్టి ఒక్కొక్క చిహ్నాన్ని వీలైనన్ని తక్కువసార్లు ఉపయోగించేలా రాసే విధానాన్ని సంస్కరిస్తే బావుంటుందని రోమన్లు ఆలోచించారు. చిహ్నాలని ఎప్పుడూ ఎడమ నుండి కుడి పక్కకే రాసినా కొన్నిసార్లు చిహ్నాల వరుసని తారుమారు చేస్తే ఎలా ఉంటుంది? మామూలు పద్ధతిలో ఒక చిన్న చిహ్నాన్ని ఒక పెద్ద చిహ్నానికి కుడి పక్క
ఉంచినప్పుడు రెండిట్నీ కలపడం పరిపాటి. అలా కాకుండా ఒక చిన్న చిహ్నానికి కుడి పక్కన ఒక పెద్ద చిహ్నాన్ని ఉంచినప్పుడు రెండిటి మధ్య భేదాన్ని తీసుకుంటే అప్పుడు 4 అన్నదానికి అర్థం 5-1 4 అవుతుంది. 4ని 4 అని కాకుండా 4 అని రాసినప్పుడు 4ని 2 చిహ్నాలతోనే 4 చిహ్నాలకి బదులు వ్యక్తం చేయగలుగుతున్నాం. అయితే అక్కడ చిహ్నాల స్థానాలని గుర్తించి కూడడానికి బదులు తీసివేయాల్సి ఉంటుంది. ఈ కొత్త పద్ధతి ప్రకారం ఎక్సేల్ 40 అయితే ఎలెక్స్ 60 అవుతుంది. సిఎక్స్ 110 అయితే సిఎన్ 900 అవుతుంది. ఎన్సి 1100 అవుతుంది. 1973 సంవత్సరాన్ని ముంక్స్షి అని రాయాలి, మ్క్క్స్షి అని కాదు. ఇలా రాయడం వల్ల 12 చిహ్నాలకి బదులు 9 చిహ్నాలు సరిపోతాయి. అలాగే 1999ని మ్క్క్స్సిటీకి బదులు ముంక్6గా రాయడానికి సాధ్యమయ్యింది. అంటే 16 చిహ్నాలకి బదులు కేవలం 7 చిహ్నాలతోనే రాయడానికి వీలయ్యింది. అయితే ఈ తీసివేతని ప్రవేశపెట్టాక చిహ్నాల వరుస క్రమాన్ని మార్చడానికి లేదు. ప్రతి చిహ్నం సరిగ్గా దాని నియత స్థానంలో మాత్రమే ఉండాలి. రోమన్ సామ్రాజ్యంలోని పశ్చిమ భాగం సుమారు 1500 ఏళ్ల క్రితమే విచ్ఛిన్నం అయిపోయింది. కాని రోమన్ సామ్రాజ్యం అంతరించిపోయిన 700 ఏళ్ల తరువాత కూడా రోమన్ సంఖ్యలని వాడుతూనే ఉన్నారు. అధ్యాయం 4 అంకెలు, అక్షరాలు. ఈజిప్షియన్, రోమన్ సంఖ్యామానాలు రెండిట్లోనూ చిహ్నాలని పలుమార్లు వాడాల్సి ఉంటుంది. టిటిటిటి ఇలాంటి ఆవృత్తి మళ్లీ మళ్లీ కనిపిస్తుంది. ఈ చిహ్నాలని లెక్కపెట్టవలసి వస్తుంది కాబట్టి ఆ లెక్కింపులో తప్పులు దొర్గొచ్చు. ఒక చిహ్నాన్ని ఒక సంఖ్యలో ఒకటి కన్నా ఎక్కువ సార్లు వాడకుండా సంఖ్యని రాయడానికి వీలవుతుందా? దాన్ని సాధించాలంటే మరిన్ని చిహ్నాలు వాడాలి. 2ని 2 అని రాయకూడదు అనుకుంటే దానికో ప్రత్యేక చిహ్నాన్ని కనిపెట్టాలి. అలాగే 3, 4 ఇలా ప్రతి అంకెకి ప్రత్యేక చిహ్నాలు ఉండాలి. ఇదంత సమర్థవంతమైన పద్ధతిలాగా కనిపించడం లేదు. ఫోనీషియన్ అక్షరాలు. అంకెలు ఎందుకంటే ఇందులో ఎన్నో జ్ఞాపకం పెట్టుకోవాలి. పోనీ చిహ్నాలన్నీ ముందే జ్ఞాపకం పెట్టుకున్నారు అనుకుంటే సుమారు 3400 ఏళ్ల క్రితం ఫోనీషియన్లు అనే ప్రత్యేక జాతివారు ఉండేవారు. వీళ్లు ప్రస్తుతం మనం లెబనాన్ అని పిలిచే ప్రాంతంలో మధ్యధరా సముద్రానికి తూర్పు తీరాన ఉండేవాళ్లు. వీళ్లు మొట్టమొదటి అక్షరాలని కనిపెట్టారు అంటారు. ప్రతి అక్షరానికి ఒక శబ్దం ఉండేది. ఆ అక్షరాలతో ఏ పదాన్నైనా కూర్చవచ్చు. ఫోనీషియన్ అక్షరాలు లోకంలో దిశదిశలా వ్యాపించాయి. హీబ్రూలు, గ్రీకులు ఆ అక్షరాలని స్వీకరించారు. రాత నేర్చిన వాళ్లంతా ఈ అక్షరాలని జ్ఞాపకం పెట్టుకునేవారు. అయితే ఈ అక్షరాల పేర్లు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా ఉండేవి. కాని ప్రతి ఒక్కరూ ఆ అక్షరాల పేర్లని తమ స్వంత భాషలోనే నేర్చుకుని గుర్తుపెట్టుకునేవారు. ఉదాహరణకి హీబ్రూ పిల్లలు ఈ అక్షరాలని నేర్చుకునేటప్పుడు అలెఫ్, బెత్, గిమెల్స్, డాలెడ్, హే, వు మొదలైన పేర్లతో పిలుచుకునేవారు. గ్రీకు పిల్లలు అవే అక్షరాలని ఆల్ఫా, బీటా, గామా, డెల్టా, ఎప్సిలాన్, జీటా, ఈటా ఇలా పిలుచుకునేవారు. ఇవే అక్షరాలని ఇంగ్లీష్లో నేర్చుకునే పిల్లలు ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్ అని వల్లెవేసేవారు. ఈ అక్షరాలు అందరికీ ఎంత అలవాటైపోయాయి అంటే వీటితో సునాయాసంగా రాయగలిగేవారు. అక్షరక్రమంలో ప్రతి అక్షరానికి ఒక నియత స్థానం ఉండేది, ఒక నిర్దిష్ట చిహ్నం ఉండేది. మరి అక్షరాల చిహ్నాలనే అంకెలకి కూడా చిహ్నాలుగా వాడితే ఎలా ఉంటుందో మొదటి అక్షరాన్ని 1కి చిహ్నంగా, రెండవ అక్షరాన్ని 2కి చిహ్నంగా ఇలా వరుసగా అక్షరాలని అంకెలకి చిహ్నాలుగా తీసుకుంటే ఎలా ఉంటుంది? అప్పుడిక కొత్త చిహ్నాలని కనిపెట్టనక్కర్లేదు. ఉన్న చిహ్నాలని వాడుకుంటే చాలు. హీబ్రూ, గ్రీక్ అక్షరాలు మనకి కాస్త కొత్తగా ఉంటాయి. అయితే వాటికి ఇంగ్లీష్ అక్షరాలకి చాలా దగ్గరి సంబంధం ఉంది కాబట్టి
ఇంగ్లీష్ అక్షరాలనే నమూనాగా వాడుకుంటూ ఈ కొత్త సంఖ్యామానం ఎలా పనిచేస్తుందో చూద్దాం. A1 B2 C3 D4 E5 F6 G7 H8 I9 J10 ఇలాగే కొనసాగుతుంటే 26 దగ్గర ఆగిపోవలసి వస్తుంది. ఎందుకంటే మరి ఇంగ్లీష్లో 26 అక్షరాలే ఉన్నాయి. కాని ఇప్పుడు ఈ అక్షరాలని రకరకాలుగా కలపడం మొదలు పెడదాం. 11ని 10 1 అని అంటే జ అని రాసుకోవచ్చు. అప్పుడు 12 జబి అవుతుంది. అలాగే జెసి 13 జెడి 14 జె 15 జెఫ్ 16 జెజి 17 జెచ్ 18 జెడి 19 అవుతాయి. 20ని జెజె అని రాసుకోవచ్చు కాని అప్పుడు ఒకే చిహ్నాన్ని పలుమార్లు వాడినట్టు అవుతుంది. కాబట్టి అలా కాకుండా జె తరువాత వచ్చేకే అక్షరాన్ని 20కి చిహ్నంగా వాడుకుంటూ ఇలా ముందుకి పోదాం. కే 20 ఏల్ 30 ఏం 40 ఏం 50 ఓ 60 పి 70 క్యూ 80 ఆర్ 90 ఏస్ 100 టీ 200 యు 300 వి 400 డబ్ల్యూ 500 ఎక్స్ 600 వై 700 జెడ్ 800. ఇలా నిర్మించిన పట్టిక అర్ధాంతరంగా ఆగిపోయింది. కనీసం 900 వరకైనా రాయగలగాలి కాబట్టి దాన్ని డాలర్ చిహ్నంతో సూచిద్దాం. ఈ పద్ధతిని ఉపయోగించి 1000 లోపల ఏ సంఖ్యనైనా 1, 2 లేక 3 చిహ్నాలతో సూచించడానికి వీలవుతుంది. పైగా ఏ చిహ్నాన్ని 1 కన్నా ఎక్కువ సార్లు వాడకుండా రాయడానికి వీలవుతుంది. ఈ కొత్త పద్ధతి ప్రకారం కొన్ని సంఖ్యలని ఈ విధంగా వ్యక్తం చెయ్యొచ్చు. 75 పి 156 ఎస్ఎన్ఎఫ్ 802 జెబి 999 $. ఈ విధంగా 1 నుండి 999 వరకు అంకెలన్నీ సునాయాసంగా రాసేయొచ్చు. 999 కన్నా పెద్ద సంఖ్యలని వ్యక్తం చెయ్యాలంటే కొన్ని కొత్త గుర్తులని ప్రవేశపెట్టొచ్చు. ఉదాహరణకి ఒక అంకె మీద చిన్న అద్దు గీత రాస్తే ఆ అంకెని 1000తో గుణించినట్టు తీసుకోవచ్చు. ఉదాహరణకి అ మీద అడ్డుగీత గీస్తే అది 1000 అవుతుంది. బి మీద గీస్తే అది 2000. అప్పుడు 5821ని ఇలా రాసుకోవచ్చు. ఈజెడ్కే. అంతా బాగానే ఉంది గాని పదాలకి అంకెలకి ఒకే చిహ్నాలు వాడితే అంకెలు కూడా పదాలలాగానే ఉంటాయి. ఉదాహరణకి పై పద్ధతిలో 560 5కి చిహ్నాలు కూర్చితే ఇలా వస్తుంది. ఓ. ఇంగ్లీష్లో ఈ పదానికి శోకం అని అర్థం. పదాలకి అంకెలకి మధ్య ఇలాంటి పోలికలు గమనించిన వాళ్లు కొన్ని అంకెలు దుస్లకునాని సూచిస్తాయని అపోహపడి ఉండొచ్చు. గ్రీకులు హీబ్రూలు కూడా ఇలాంటి పొరబాటు చేసి న్యూమరాలజీ అనే ఒక తలతిక్క శాస్త్రాన్ని కనిపెట్టారు. అలా పుట్టిన న్యూమరాలజీ ఇప్పటికీ ఉంది. చాలామంది ఇప్పటికీ దాన్ని నమ్ముతారు. ఎప్పుడో ప్రాచీన కాలంలో గ్రీకులు హీబ్రూలు పదాలకి అంకెలకి ఒకే చిహ్నాలని వాడిన పాపానికి నేడు మనకి న్యూమరాలజీ దాపురించింది. అధ్యాయం 5. అంకెలు శూన్యం. ప్రతి అంకెకి ఒక చిహ్నాన్ని వాడడం మంచిదేగాని అందుకు అక్షరాలని వాడకుండా ప్రత్యేక సంఖ్యా చిహ్నాలని వాడడం మేలు. భారతదేశానికి చెందిన వాళ్లు సరిగ్గా అదే చేశారు. ఆ అంకెలనే ఇప్పుడు మనం వాడుతున్నాం. అయితే ఆ చిహ్నాల ఆకృతులు కాలానుగతంగా మార్పులు చెందాయి. వాటి ప్రాచీన రూపాలు వేరు. అయినా కూడా మనం ప్రాచీన భారత సంఖ్యా చిహ్నాలని చూస్తే ప్రస్తుతం మనం ఇంగ్లీష్లో వాడే సంఖ్యా చిహ్నాల పోలికలు కనిపిస్తాయి. భారతీయులు కల్పించిన సంఖ్యలు ఇలా ఉంటాయి: 1 1 2 2 8 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9. ఈ అంకెలు లేదా నాటి మూలరూపాలు భారతదేశంలో సుమారు 200 ఏళ్ల క్రితం అవతరించాయి అని చెప్పుకోవచ్చు. భారతీయ సాంప్రదాయంలో పుట్టిన సంఖ్యా చిహ్నాలు మరి పాశ్చాత్య లోకంలో చలామణి కావడం ఏమిటి అని అనుకుంటున్నారేమో. అవి కూడా కేవలం మరో చిహ్నాల సముదాయమే కదా. ఏ రోమన్ చిహ్నాలనో వాడకుండా భారతీయ చిహ్నాలని వాడవలసిన అవసరం ఏమిటి? నిజమే, పాశ్చాత్య లోకంలో ప్రాచీన రోమన్ చిహ్నాలని వాడడమే సబబు.
అయితే ఆ చిహ్నాల వల్ల ఎంత సత్ప్రయోజనం కలిగితే అంత మేరకే వాటిని వాడతారు. భారతీయులు కనిపెట్టిన సంఖ్యామానంలో మిగతా సంఖ్యామానాలలో లేని ఒక గొప్పదనం ఉంది. ఆ కారణం వల్లనే అవి భారత భూమిని దాటి ప్రపంచం అంతటా వ్యాపించాయి. మొదట చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే భారతీయులు కూడా ఈజిప్షియన్ల లాగానే 9 కన్నా పెద్ద సంఖ్యలకి కూడా చిహ్నాలు కనిపెట్టారు. 10, 20, 30 మొదలైన సంఖ్యలకి కూడా వాళ్ళు చిహ్నాలు కనిపెట్టారు. అలాగే 100, 200, 300 మొదలైన వాటికి కూడా. అయితే ఈ సంఖ్యలన్నిటికీ ప్రత్యేక పేర్లు కనిపెట్టడం అనవసరం అని ఎవరికో అనిపించి ఉంటుంది. అదెవరో మనకి తెలియదు అనుకోండి. ఎందుకంటే 200 అంటే 200, అలాగే 20 అంటే 2 10లు, 2 అంటే 2 ఒకట్లు. ఉదాహరణకి ఇలాంటి పద్ధతిని అనుసరించాం అనుకుందాం. ఒక సంఖ్యలో కుడి చివర ఉండే చిహ్నం ఆ సంఖ్యలో ఎన్ని ఒకట్లు ఉన్నాయో సూచిస్తుంది. దాని ఎడమన ఉండే చిహ్నం ఎన్ని పదులు ఉన్నాయో సూచిస్తుంది. ఇంకా దాని ఎడమన ఉండే చిహ్నం ఎన్ని వందలు ఉన్నాయో సూచిస్తుంది. ఒక చిహ్నం అర్థం అది ఉన్న స్థానం మీద ఆధారపడుతుంది. భారతీయులు కనిపెట్టిన సంఖ్యామానంలోని గొప్పదనం ఇదే. ఈ పద్ధతిలో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అనే 9 చిహ్నాలు చాలు. ఉదాహరణకి 854 అనే సంఖ్యని తీసుకుంటే కుడి చివరన ఉన్న అంకె 4 ఒకట్లని అంటే 4ని సూచిస్తుంది. దాని పక్కన ఉన్న 5 పదులని అంటే 50ని సూచిస్తుంది. ఇంకా దాని పక్కన ఉన్న 300ని సూచిస్తుంది. మూడింటిని కూడితే 354 వస్తుంది. ఈ పద్ధతిలో ఏ అంకెని అయినా రాయడానికి వీలవుతుంది. 18 అంటే 10, 8 ఒకట్లు. 999 అంటే 900, 9 పదులు, 9 ఒకట్లు. మొత్తం కలిపితే 999. భారతీయ పద్ధతిలో ఎంత పెద్ద సంఖ్యనైనా వ్యక్తం చెయ్యొచ్చు. ఉదాహరణకి 87,235 అంటే కుడి నుండి ఎడమకి లెక్కిస్తూ వస్తే 5 ఒకట్లు, 3 పదులు, 200, 7,000, 8 10,000. మొత్తం కలిపితే 87,235. ఇంత పెద్ద సంఖ్యని వ్యక్తం చేస్తున్న ఆ 9 భారతీయ చిహ్నాలనే వాడుతున్నాం. కొత్త చిహ్నాలని కనిపెట్టాల్సిన అయితే పనిలేదు. ఇక్కడే ఒక చిక్కు ఉంది. ఉదాహరణకి మీరు 2003 అనే సంఖ్యని వ్యక్తం చేద్దాం అనుకుంటున్నారు. ఇందులో 2000, 3 ఒకట్లు ఉన్నాయి. దీన్ని పదుల అని రాయడానికి లేదు. ఎందుకంటే 2 ఉన్నది వేల స్థానం కాదు. మరి స్థానంలో వందల స్థానంలో ఏమీ లేదు అని సూచించడానికి స్థానాలలోనూ ఆ 2 అర్థం ఖాళీలు మిగులుస్తూ 23 అని రాస్తే ఏమవుతుంది? కాని ఖాళీ ప్రదేశానికి స్థానం ఏమిటో ఎలా తెలుస్తుంది? ఆ ఖాళీలో ఎన్ని స్థానాలు ఉండాలో? అది 1 కావచ్చు, 2 స్థానాలు కావచ్చు, ఎన్నైనా కావచ్చు. అందుకని ఖాళీలని మిగల్బడం మంచి పద్ధతి కాదు. అది ఖాళీ అని సూచిస్తూ ఒక ప్రత్యేక చిహ్నం ఉండాలి. ఆ చిహ్నాన్ని వాడినప్పుడు పదులే లేవు లేక సున్నా లేవు అన్న అర్థం రావాలి. ఖాళీలని సూచించే చిహ్నం ఒకటి ఉండాలి అన్న భావన రవడం చాలా కష్టం. మనుషులు సంఖ్యా చిహ్నాలని వాడడం మొదలుపెట్టిన వేళ్ల దాకా శూన్యానికి కూడా ఒక చిహ్నం ఉండాలన్న ఆలోచన ఖచ్చితంగా ఎవరికీ రాలేదు. అలాంటి అద్భుతమైన ఆలోచన ఖచ్చితంగా ఎవరికి వచ్చిందో ఎప్పుడు కలిగిందో తెలియదు. కాని ఆ వ్యక్తి భారతీయుడే అనిపిస్తుంది. అది బహుశా 1300 ఏళ్ల క్రితం జరిగి ఉండొచ్చు. ఆ శూన్యాన్ని సూచించడానికి వాడుతున్నాం. ప్రస్తుతం మనం 0 అనే వృత్తాకార చిహ్నాన్ని భారతీయులు దీని లోపల ఉండే ఖాళీ ప్రదేశం శూన్యాన్ని సూచిస్తుంది. అందుకే దీనికి శూన్యం అని పేరు పెట్టారు. దీన్నే మనం తెలుగులో 0 అంటాం. ఈ శూన్యం ఎలా పనిచేస్తుందో ఒకసారి చూద్దాం. 23 కావాలంటే 2 పదులు, 3 ఒకట్లు కావాలి కాబట్టి 28 అని రాస్తాం. 203 కావాలంటే అందులో 200, 0 పదులు, 3 ఒకట్లు కావాలి.
కాబట్టి 203 అని రాయొచ్చు. అలాగే 2030 అని రాయాలంటే 2080 అని రాయొచ్చు. 2300ని 2800 అని, 2003ని 2003 అని తేలికగా వ్యక్తం చెయ్యొచ్చు. ఈ విధంగా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అనే 9 భారతీయ చిహ్నాలకి 0, 0 అనే చిహ్నాన్ని జోడిస్తే ఎంత పెద్ద సంఖ్యనైనా తేలికగా సహజంగా వ్యక్తం చెయ్యొచ్చు. అధ్యాయం 6 అంకెలు ప్రపంచం. సున్నాని ప్రవేశపెట్టాక భారతీయ సంఖ్యామానం కన్నా శ్రేష్టమైన సంఖ్యామానం ప్రపంచంలో లేదని చెప్పొచ్చు. కొన్ని చిహ్నాలతో ఎంత పెద్ద సంఖ్యలనైనా రాయొచ్చు. ఎన్నో చిహ్నాలని జ్ఞాపకం పెట్టుకోవలసిన పని లేదు. అక్షరాలతో సంఖ్యలని వ్యక్తం చేయడం వల్ల ఇబ్బందులు కూడా ఇక్కడ లేవు. అంతేకాక భారతీయులు కనిపెట్టిన సంఖ్యలతో అంకగణితం చేయడం మరే ఇతర సంఖ్యామానాలతో కన్నా తేలిక అని తేలింది. ప్రాచీన కాలంలో రోమన్, గ్రీకు సంఖ్యలతో భాగాహారాలు చేయడానికి తలలు పండిన గణితవేత్తలు కావలసి వచ్చేవారు. భారతీయ పద్ధతిలో చిన్న చిన్న బడి పిల్లలు భాగాహారాలు తేలికగా చెయ్యగలుగుతారు. రోమన్ సంఖ్యలతో భాగాహారాలు చెయ్యాలంటే దిమ్మ తిరిగి పోతుంది. ఆ భారతీయ సంఖ్యామానంతో అంకగణితం ఇంత తేలిక అవుతుందని గుర్తించిన ఇతర దేశస్థులు వేగంగా ఆ సంఖ్యామానాన్ని స్వీకరించడం మొదలుపెట్టారు. ఆ విధంగా భారతీయ సంఖ్యామానం లోకం అంతా వ్యాపించింది. క్రీస్తు శతాబ్దం 800 కల్లా అంటే సున్నాని కనిపెట్టిన కొంతకాలానికే భారతీయ సంఖ్యామానం భారతదేశానికి వాయవ్య వైపున ఉన్న ప్రాంతాలకి పాకింది. ఈ ప్రాంతాలలో ఉండేవారు అరబ్బులు. అరబిక్ భాష మాట్లాడే వాళ్లు ఉత్తర ఆఫ్రికా, స్పెయిన్ దేశాలలో కూడా ఉండేవారు. ఆ విధంగా ఈ సంఖ్యామానం ఆఫ్రికా, స్పెయిన్లకి కూడా పాకింది. భారతీయులు శూన్యం అని పిలిచిన చిహ్నాన్ని అరబ్బులు సిఫ్ అని పిలిచారు. క్రీస్తు శతాబ్దం 820లో ముహమ్మద్ అల్-ఖ్వారిజ్మీ అనే అరబ్బు గణితవేత్త ఒక ప్రఖ్యాత గణిత గ్రంథాన్ని రాశాడు. భారతీయ సంఖ్యామానంలో అంకగణితం ఎలా చెయ్యాలో అందులో వివరంగా వర్ణించాడు. ఆ తరువాత ఒక 100 ఏళ్లకి గెబెట్ అనే ఒక ఫ్రెంచ్ దేశస్థుడు రంగప్రవేశం చేశాడు. ఈ వ్యక్తికి కొత్త విషయాలని తెలుసుకోవడం, వాటిని ప్రచారం చెయ్యడం ఇష్టం. ఆ కాలంలో ఫ్రాన్స్, జర్మనీ, ఇంగ్లాండ్ దేశాలు చీకటి యుగం గుప్పెట్లో ఉండేవి. చదవడం, రాయడం పెద్దగా ఎవరికీ వచ్చేది కాదు. ఎక్కువగా బళ్ళు, పుస్తకాలు ఉండేవి కావు. అరబ్బుల పాలనలో ఉండే స్పెయిన్ మాత్రం మరింత ఉన్నత స్థితిలో ఉండేది. క్రీస్తు శతాబ్దం 967లో గెర్బెట్ స్పెయిన్ని సందర్శించి అక్కడ అరబిక్ పుస్తకాలు అధ్యయనం చేశాడు. అల్-ఖ్వారిజ్మీ పుస్తకం కూడా చదివాడు. అందులో ఈ కొత్త సంఖ్యామానం గురించి చదివాడు. దాని గుణగణాలని అర్థం చేసుకుని మురిసి పోయాడు. ఆ సమాచారాన్నంతా తనతో ఫ్రాన్స్కి తిరిగి తీసుకెళ్లాడు. అరబ్ ప్రాంతం నుండి వచ్చిన సంఖ్యలు కదా అని యూరోపియన్లు ఆ సంఖ్యలని అరబ్బీ సంఖ్యలు అనేవారు. కాని ఆ సంఖ్యలు అసలు భారతదేశం నుండి వచ్చాయన్న సంగతి ఆ రోజుల్లో యూరప్లో ఎక్కువ మంది గుర్తించలేదు. అందుకే ప్రస్తుతం మనం వాడే 1, 2, 3 మొదలైన అంకెలని అరబిక్ అంకెలు అంటాం. క్రీస్తు శతాబ్దం 999లో ఈ గెర్బెట్ సిల్వెస్టర్ II అనే పేరుతో పోప్గా కొత్త అవతారం ఎత్తాడు. మరి పోప్ అంతటివాడు ఈ కొత్త సంఖ్యామానాన్ని ప్రవేశపెడితే జనం బుద్ధిగా వింటారని ఆశిస్తాం. కాని అలా జరగలేదు. గెర్బెట్టే కాక మరికొందరు మేధావులు కూడా ఈ కొత్త సంఖ్యామానం గొప్పదనం గురించి ప్రజలకు నేర్చించాలని చూశారు. కాని జనం అప్పటికే రోమన్ సంఖ్యలకి బాగా అలవాటు పడిపోయి ఉన్నారు. కాబట్టి అంత తేలికగా పాత అలవాట్లు మార్చుకోలేకపోయారు. మరో 2 శతాబ్దాలు గడిచాయి. ఇలా ఉండగా లియోనార్డో ఫిబొనాచి అనే వ్యక్తి రంగప్రవేశం చేశాడు. ఇతడు ఇటలీలో పీసా అనే నగరంలో జీవించేవాడు. ఇతడు ఒకసారి ఉత్తర ఆఫ్రికా సందర్శిస్తున్న సమయంలో భారతీయ సంఖ్యామానం గురించి తెలుసుకున్నాడు.
1202లో ఇతడు భారతీయ అరబిక్ సంఖ్యామానాన్ని వర్ణిస్తూ ఒక పుస్తకం రాశాడు. అందులో సున్నా గురించి కూడా రాశాడు. వీటితో అంకగణితాన్ని ఎంత తేలికగా చెయ్యొచ్చో ప్రదర్శించాడు. అప్పటికి యూరప్లో చీకటి యుగపు నల్లని చారలు నెమ్మదిగా తొలగి పోతున్నాయి. ప్రజలు మరింత సంపన్నులు, విద్యావంతులు అవుతున్నారు. ఇటలీలో ఎంతోమంది పెద్ద పెద్ద వ్యాపారస్థులు ఉండేవారు. వాళ్లకి వాళ్ల పద్దులు చూసుకోడానికి ఎన్నో లెక్కలు చేసుకోవాల్సి వచ్చేది. అరబిక్ అంకెలతో లెక్కలు ఎంత తేలిక అవుతాయో ఇటాలియన్ వ్యాపారులు తేలికగా గుర్తించగలిగారు. రోమన్ సంఖ్యలకి వేగంగా స్వస్తి చెప్పి అరబిక్ సంఖ్యలని స్వీకరించారు. ప్రత్యేకించి శూన్యాన్ని సూచించే సున్నా అనే చిహ్నం ఎంత ముఖ్యమో వాళ్లకి బాగా అర్థమయింది. అందుకు అరబిక్ పదమైన సిఫ్ని వాళ్లు మొదట్లో స్వీకరించారు. అయితే ఇటాలియన్ నేపథ్యంలో ఆ శబ్దం క్రమంగా జెపిరో అని మారిపోయింది. తదనంతర కాలంలో ఆ జెపిరో కాస్త జీరోగా మారింది. దాన్నే ప్రస్తుతం మనం ఇంగ్లీష్ అంకెలలో వాడుతున్నాం. ఇటలీ నుండి అరబిక్ సంఖ్యలు యూరప్ అంతటా వ్యాపించాయి. అమెరికా నేలమీద కొలంబస్ కాలు మోపిన నాటికి అరబిక్ సంఖ్యలు యూరప్ అంతటా వ్యాపించాయి. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రం ఇప్పటికీ రోమన్ సంఖ్యలని వాడతాం. కాస్త అట్టహాసంగా ఒక సంఖ్యని వ్యక్తం చెయ్యాల్సి వచ్చినప్పుడు, లెక్కలు చెయ్యాల్సిన అవసరం లేనప్పుడు రోమన్ సంఖ్యలు వాడతాం. ఉదాహరణకి ఇంగ్లండ్ని పాలించిన ఎలిజబెత్ రాణి అదే పేరు గల రెండవ ఇంగ్లీష్ రాణి. అందుకని ఆవిడని ఎలిజబెత్ II అంటారు. అదే విధంగా పోప్ పాల్ ఆ పేరు గల 6వ పోప్. అందుకే అతడిని పోప్ 6 అంటారు. అరబిక్ సంఖ్యలని ప్రస్తుతం యూరప్ వారు మాత్రమే వాడటం లేదు. 19వ శతాబ్దానికే అరబిక్ సంఖ్యలు విస్తృతంగా ప్రపంచం అంతటా వ్యాపించాయి. ఎన్నో భాషల్లో సంఖ్యా చిహ్నాలుగా 1, 2, 3, 0 అనే చిహ్నాలు వాడడం కనిపిస్తుంది. ఎప్పుడో ఒక ప్రాచీన యుగంలో ఒక ఆదిమానవుడి మెదడులో తన వద్ద ఉన్న రాతి గొడ్డళ్ల సంఖ్యని ఎలా వ్యక్తం చెయ్యాలి అన్న ప్రశ్న ఉదయించింది. ఆ సంఖ్యని వేళ్లతో సూచించవచ్చా అన్న ఆలోచన స్ఫురించింది. ఆ ప్రశ్నలకి సమాధానాలు వెతకడంతో మొదలైన కథ ఈ అద్భుతమైన భారతీయ సంఖ్యామానం వద్దకి దారితీసింది.